రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కులగణనని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించటం అంటే అది చాలా 76 పాయింట్స్ ఉన్నాయి అందులో. అవసరమా అని? హ్మ్. అయితే అవసరం లేదు కదా అంతా. నువ్వు ఖాళీ బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పావు. రాహుల్ గాంధీ వచ్చి మీ మేనిఫెస్టో బీసీ రిజర్వేషన్ ఉంది, మేము చేస్తాం తప్పకుండా, మా మేనిఫెస్టో పెట్టాము, అది బీసీ రిజర్వేషన్ కోసం తప్పకుండా చేస్తామని మీ మేనిఫెస్టోలో ఉన్న దాన్ని మీరు చేస్తూ ఉన్నారు. కానీ 76 కాలమ్స్ అవసరం లేదు బీసీ రిజర్వేషన్ చేస్తానికి, బీసీ కులగణన చేయడానికి ఇంత పెద్ద ఆర్భాటం చేయవలసిన పని లేదు. అలా ఉన్నాయి. ఆధార్ కార్డు నెంబర్ ఇదివరకే ఉన్నాయి మావి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, వైట్ కార్డు కానీ, రకరకాలుగా అన్ని వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయి. ఇప్పుడు ఇది దేనికోసం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఏది దేనికోసం చేస్తున్నట్టు మాకైతే అర్థం కావటం లేదు. ఇది ఏమైనా డైవర్షన్ పాలసీ కిందనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. పబ్లిక్ కూడా అలాగనే అనుకుంటున్నారు. ప్రింట్ మీడియా కానీ, అండ్ రాజకీయ నాయకులు కానీ, అండ్ మన సోషల్ మీడియా కానీ, అందరు కూడా అదే అనుకుంటున్నారు. మీరు చేసేది గత 11 నెలల నుంచి కూడా అదే అనిపిస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి డైవర్షన్ పాలసీ పెట్టుకొని ఇలానే గడుపుతున్నట్టు అనిపిస్తుంది. ప్రజలకు కూడా అట్లనే అనిపిస్తుంది. కాబట్టి మీరు దాంట్లో ఇంకా తగ్గించేసి నువ్వు కులగణన చేస్తుంటే కులం అవసరం. యాక్చువల్గా నీ కులం ఏంది, నీ పేరేంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, నువ్వేం ఎడ్యుకేషన్ చేసినావు అనేది. కానీ కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, కోడ్లు ఎన్ని, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ దేనికోసం అండి? అది చాలా కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఇంకొకటి భయపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత, నీకు ఎంత అప్పు ఉన్నది, అప్పు ఏమన్నా మీరు గవర్నమెంట్ కట్టిస్తారా? ఆదాయం లేకుంటే ఏమన్నా చేస్తారా మీరు? అది కరెక్ట్ కాదు అసలు. ఉన్న పాలసీ ప్రకారంగా మీరు చేసుకోండి. 5-6 కాలమ్స్ అయితే సరిపోతాయి దానికి. ఆల్మోస్ట్ ఇదివరకే ఒకసారి కేసీఆర్ చేశారు, 1 డేలే చేశారు ఆయన. కానీ ఇంత ఆర్భాటంతో ఇంత నేను కంపల్సరీ చేస్తా అని ప్రజల మీద ఒత్తిడి తెచ్చుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి ఇండ్ల పొంటి అది చేయటం మీరు చెప్పాలి అని ఇంత అవసరం లేదు గవర్నమెంట్కి. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇటు గ్రామాలలో కానీ చాలామంది ప్రజలకు ఈ కులగణన అనే దాని మీద అవగాహన లేకుండా కూడా కొంత ఈ అధికారులు ముందలి పోయి సర్వేలు చేయడం జరుగుతుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అది చెప్పాలి వాళ్ళు. గవర్నమెంట్ నుంచి మీకు ఏం లబ్ధికి వస్తుంది, ఇది చేసిన వల్ల అది ఏమి ఉపయోగం అవుతుంది అని వాళ్ళు ఆఫీసర్స్ కూడా చెప్పవలసి వస్తుందండి. ఒట్టిగానే పోయి మేము చెప్పినట్టు వినాలంటే ఇది ప్రజాస్వామ్యం. నీ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ మా చేతులు ఉందంటే అయ్యే పని కాదు. గవర్నమెంట్ మీరు సీఎం, మీ సీఎం పైన కూడా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, రాష్ట్రపతి ఉన్నారు. ఇది మనది ఈ ప్రజాస్వామ్యం. దీంట్లో అందరి పెత్తనం అంటే కుదరదు. ఒక పద్ధతి ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అదే సార్ ఆయన చెప్పిన దాన్ని ప్రజలు నమ్ముతలేరండి. ప్రతి దానికి కూడా దాన్ని ఏమంటారు, ప్రతి దానికి ఒక ఇష్యూ లాగా చూస్తూ ఉన్నారు. ప్రజలకు అస్సలు నమ్మకం లేదు. సీఎం మీద ఒక మాట, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రజలు కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఎందుకంటే ఈయన మా దగ్గర ఉన్న మొత్తం రికార్డ్ అంతా తీసుకుంటున్నది, దీనివల్ల ఏం చేస్తాడు అని భయపడుతున్నారు. మా ఆస్తులు గుంజుకుంటాడా లేకుండా మా భూములు గుంజుకుంటా చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగిన ఇష్యూ చూస్తూనే ఉన్నాం. అట్టాసంగా పోయి పోలీసుని తీసుకుపోయి, వాళ్ళని తీసుకుపోయి, కలెక్టరే పోయి అక్కడ పోయి లే మీ ల్యాండ్స్ అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అన్న ఎంతవరకు సబబు అది? అతని వాళ్ళ ల్యాండ్స్ అంటే వాళ్ళ పుట్టుగా వాళ్ళ తాతలను సంపాదించిన ఆస్తులండి. అది ఒకసారి మేము అక్కడ ఫార్మా కంపెనీ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, లే తప్పకుండా ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ నువ్వు సీఎం అయినావు, ఇప్పుడు నిన్ను దిగిపోమంటే దిగిపోతావా? నా కాన్స్టిట్యూషన్లో నేను 5 ఏళ్ళ దాకా ఉంటానని నువ్వు పోతూనే ఉంటావు. ఢిల్లీ వరకు పోతావు, రాష్ట్రపతి దగ్గర పోతావు, నీ ఎమ్మెల్యేలంతా గ్రూప్ సిస్టమ్ తీసుకుపోయి నాకు అన్యాయం జరిగిందంటావు. మరి అలా అతను అననీకి ఆస్కారం లేదా? ఇది కూడా భారత రాజ్యాంగంలో అన్ని రాసిపెట్టి ఉన్నాయి కదా. మనకు ఆనాడు రాసిపెట్టిన రాజ్యాంగాలే ఇంకా ఇవాళ కొంతవరకు మేలు చేస్తుంది. లేకుంటే ఆ రాజ్యాంగమే లేకుంటే కథమే. ఇవాళ ఒక్క మనిషి కొట్టుకొని చచ్చవలసిందే. నీ దగ్గర కోట్లున్నాయి నాకు ఇచ్చేసి అనవలసిందే. కాబట్టి రాజ్యాంగం ఉన్నది కాబట్టి రాజ్యాంగం ఎట్లా రాసిందో దాని ప్రకారంగానే పోవాలి. కానీ అడ్డగోలుగా మాకు ఇది ఉంది అని, లేకుంటే మాకు పవర్ ఉందని చెప్పి అడగోలుగా అయితే అది కాదు, అది కరెక్ట్ కాదు. అది ఖండిస్తారు, ప్రజలు కూడా ఖండిస్తారు. కంపల్సరీ మీరు చేసే విధానం బట్టి చెయ్యండి. అంతేగాని అతని స్వేచ్ఛ, అతని ఆస్తులు కానీ గుంజుకుంటా అంటే అయ్యే పని కాదు ఏదైనా. ఎందుకంటే దానికి ఒక ప్రకారంగా మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు
ఒక సీఎంగా నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళ బాగోగులు చూసుకున్నప్పుడే నువ్వు రాజువు, నువ్వు సీఎంగా అవుతావు. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేసి అందరిని తొక్కేస్తా, అందరిని కొడతానంటే అయ్యే పని కాదు సార్. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక రాజ్యాంగ దాంట్లో ఉన్నాం కాబట్టి అడ్డగోలుగా చేసే పనులు ఎవరైనా హర్షించరు, దాన్ని ఖండిస్తారు ప్రజలు కూడా. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కులగణన అనేది ఒక డైవర్షన్ లాగానే అనుకోవచ్చు. అంతే, కంపల్సరీ ప్రజలు కూడా అలాగనే అనుకుంటున్నారు. ఈవెన్ డిస్టిక్ టౌన్లో కానీ, తాలూకా అది మండల టౌన్లలో కానీ, విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకు కూడా అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే మనకి వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి కూడా మనకి మెసేజ్ టు మెసేజ్. ఇవాళ ఎక్కడ ఉన్నాము, మనకు ఒక పెద్ద మీడియాలో ఉన్నాం. ఎందుకంటే మినిట్ టు మినిట్ వస్తున్నది మనకి సోషల్ మీడియాలో ఏమవుతుంది, ఎక్కడ ఏమవుతుంది అని తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. కానీ ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన స్వయంగా ఇక్కడికి తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి దీన్ని స్టార్ట్ చేసిపోయింది కదా. అవును, మరి ఆయన వచ్చే చెప్పాలి ప్రజలకి మరి, ఎందుకంటే ఆయన మెయిన్ కదా. ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్గా కూడా వాగ్దానం చేయాలి, మీరేం భయపడకండి, మేము ఏది అడుగుతా చెప్పండి అని చెప్పాలి. చెప్తాడా? చెప్పడు. మొట్టమొదలు వాళ్ళు ఎమ్మెల్యేలను, ఎంపీలను వాళ్ళ రికార్డు తీసుకోమన్నాడు ఫస్ట్. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు తీసుకోమన్నాడు మొట్టమొదలు. వాళ్ళ రికార్డ్ అంతా కులగణనల వాళ్ళ ఆస్తులు ఎన్ని, వాళ్ళ అది ఏమేమి సంపాదించలు, ఎవరి పేరు మీద ఉన్నాయి, అవన్నీ తీసుకొని ఆడ షో పుటప్ చేయండి, పబ్లిక్ కూడా ఇమ్మీడియట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చినాక వీళ్ళకేముంది? అది ఒక రాజ్యాంగ ప్రకారంగా, భారత రాజ్యాంగ ప్రకారంగా హక్కు లేదు, అన్నీ చెప్పాలని లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంటే చెప్తా ఉందండి, మీరు అన్నెసెసరీగా ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పొద్దని చెప్తున్నారు వాళ్ళు. దానివల్ల అన్ని రికార్డు ఉంటాయి. ఒక కొట్టంగానే మేము ఉద్యోగస్తులు అండి, రిటైర్డ్ పెన్షన్, ఇవాళ రేపు జరుగుతూ ఉన్నాయి కదా, ఎవడో ఫోన్ చేస్తాడు, నీ ఆధార్ నెంబర్ చెప్పు, నీ నెంబర్ చెప్పు అంటాడు, నిమిషాల మీద మళ్ళీ ఉన్న డబ్బులన్నీ దోచేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అన్నీ ఇవ్వవలసిన పని లేదు. కాబట్టి చూసుకొని అది చేయండి. మీరు సమాచారం తీసుకుంటే మీకు అవసరం ఉన్నంత తీసుకోండి, ఎక్కువ ఏం చేసుకుంటారు, అవసరం లేదు కదా. కాబట్టి మీరు ఒక సీఎంగా పబ్లిక్ను కూడా వాళ్ళని అర్ధాంతరంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఒకటి ఆలోచించి మీరు చేయండి. దాని పెద్ద చేసిన దాంట్లో ఏం అది లేదు. కాబట్టి పూర్తిగా మాత్రము అతని హక్కును మాత్రం హరించవద్దు. ఏది ప్రజల హక్కులను మాత్రం హరించకుండా చేయండి. అంతేగాని నేను అన్ని విధాలుగా చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పాలి, అన్నీ పూర్తిగా చెప్పమంటారు. ఇవాళ రేపు భార్య భర్తలే చెప్పుకుంటలేరండి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉన్నది, ఆర్డర్ ఉన్నది అట్లా. మీరు అన్నీ అనవసరంగా భార్య భర్తలు కూడా విషయాలు కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. అక్కడనే అంత ఉండగా నీకు అన్ని చెప్పాలని ఏముంది ప్రజలకి? కొంతవరకు చెప్పాలి. గవర్నమెంట్ అన్నప్పుడు చెప్పవలసి వస్తే తప్పదు. కాకపోతే అన్ని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి కొన్ని చెప్పాలి. అది 76 కాలమ్స్ అవసరం లేదు దానికి. బీసీ రిజర్వేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ చెప్పిన ఏఐసిసి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా కొంతవరకు తీసుకుంటే పర్వాలేదు, కానీ అన్ని సమాచారం అవసరం లేదు, అంత సమాచారం అవసరం లేదు అట్లా. సో దాని కారణంగా మీరు ఆఫీసర్స్ కూడా వచ్చి ఎక్కడెక్కడైతే మీకు వాళ్ళు ఇవ్వరో వాళ్ళకి మీరు ఎవిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి మీరు సమాధానం చెప్పి, లేదు ఇట్లా ఉంది, మీరు భయపడవద్దు అనేది, మీ డేటా ఎక్కడ పోదు అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వందోటి కానీ ఎక్కడనో కూర్చొని వాళ్ళు ఎమిరేటర్స్ పంపించి, ప్రైవేట్ వాళ్ళని పంపించి ఇస్తే వాళ్ళు ఎక్కడనో పోతే అది ఎక్కడనో పోతాయి. చాలా ఇబ్బందులు అవుతాయి. దానివల్ల చాలా సమాచారం ఇబ్బందులు అవుతాయి. తర్వాత ఏదైనా అయినాడు మీరు ఎవరైనా బాధ్యులా కారు కదా. మీరు ఎక్కడనో సీట్ల మీద కూర్చుంటారు, మీ దగ్గరకు వస్తే నాకేం సంబంధం అండి, మీరు ఎట్లిచ్చిండ్లో అంటారు. ఆయన ఎవరు బాధ్యుడు? కాబట్టి దాని ప్రకారంగా మీరు ఆఫీసర్స్ కూడా వచ్చి దాన్ని ఎక్కడైతే మీకు అవుతలేదో, ఈ కులగణన సరిగా రావటం లేదో అక్కడ మీరు రావాలి, చెప్పాలి తప్పకుండా. ఎందుకంటే ఇన్ని అవసరం లేదు, అసలు ఇంత డేటా తీసుకోవాల్సిన పని లేదు సార్. అందులో ఒక 7-8 కాలమ్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే పాపులేషన్ ఎంత, కులాలు ఎన్ని, కులాల పాపులేషన్ ఎంత, కులాల వైజ్గా తీస్తున్నాడు. ఇప్పుడు ఏ కులానికి ఆ కులం ఇట్లా కొట్టగానే మన బటన్ వత్తగానే ఇప్పుడు రెడ్డి కొట్టగానే అంతా వాళ్ళు ఎంత పాపులేషన్ ఉందో, ఆడవాళ్ళు ఎంత, మగవాళ్ళు ఎంత, పిల్లలు ఎంత, ఎడ్యుకేషన్ ఏముందని తెలిసిపోతుంది. అలా డేటా తీసుకుంటుండ్రు. అట్లనే కులాలది తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా 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 తొవ్వి తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు బ్యాంకులో మనకు
మన అకౌంట్ ఉంటే ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డు నెంబర్ ఉంటేనే ఉంటుంది. లింక్ అయితే. ఇదివరకే ఉంది గవర్నమెంట్ దగ్గర, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో అన్నీ ఈ ప్రజలే అంతా, తెలంగాణ ప్రజలే అంతా ఆల్మోస్ట్ ఉంది. మాకు తెలిసినంత వరకు అంతా ఉంది. కాకపోతే ఈ డైవర్షన్ ఇప్పుడు మనకు తెలుస్తూనే ఉంది. నేను చెప్పవలసిన పని ఏం లేదు. ప్రతి చిన్న పిల్లగాని కాన్సరి తెలిసిపోతుంది. ఈ 11 నెలల నుంచి ఏం జరుగుతున్నది, గవర్నమెంట్ ఎట్లా ఉంది అనేది ప్రతి చిన్న పిల్లగా 5 ఏళ్ళ పోరని అడిగితే చెప్తాడు ఎట్టుందిరా బాబు అంటే చాలా బాగుందని చెప్తారు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి మీరు చూసి గవర్నమెంట్ మీకు అడ్వైజర్స్ ఉంటారు, చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని ఆలోచించుకుంటా మీరు ముందుకెళ్తే బాగుంటుంది. మీ మీద మాకేం కోపం లేదు, కానీ మాకు చేసే పనుల మీదనే కోపం వస్తుంది. ఎందుకంటే హైడ్రా అని ఒక వేల పోతున్నాం, మూసీ నది అని ఒక వేల పోతున్నాం. ఇక్కడ కర్షకులకు ఏది రైతులు వాళ్ళకి అది రాలేదని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. నీ 6 గ్యారెంటీలు పత్తా లేకుండా పోయినాయి. ఇవన్నీ ప్రతిరోజు డిస్టర్బెన్సే ఉంది. ఇప్పుడు ఈ 11 నెలల నుంచి చాలా డిస్టర్బెన్స్ మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. కాబట్టి మిస్టర్ సీఎం గౌరవనీయులైన సీఎం గారు, మీకు మేము చెప్పేది ఒకటే, మీరు కరెక్ట్గా చేయండి, ప్రజలను కరెక్ట్గా చూసుకోండి, వాళ్ళని ఇబ్బందులు లేకుండా మీరు పరిపాలన చేయండి. మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేసుకుంటారు. ఎప్పుడు చేసుకుంటారు? వాళ్ళ మనసులో నువ్వు మంచి పనులు చేసి ఆ ప్రేమ భావంతో చేసుకున్నప్పుడే నువ్వు 10 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ చేస్తావు. లేకుంటే ఎట్టి పరిస్థితులలో ఇది ఓటింగ్ సిస్టమ్, అది మన రాజ్యాంగం. 5 ఏళ్ళకి ఒకసారి కంపల్సరీ నువ్వు ఉంటావు, లేకుంటే రేపు ఇంకో ఆయన ఉంటాడు. మంచి పని చేస్తూ ఉంటారు, లేకుంటే పీక్ పడేస్తారు. అది ఉన్న సహజమే. ఇప్పుడు కేసీఆర్ చేసిండు, 10 ఏళ్ళు చేసిండు, ఉంచిండ్లా వాళ్ళకి వద్దనుకున్నారు, ప్రజలు తీసి పాడేసిండ్రు. అట్లనే మరి నువ్వు 11 నెలలకే ఇప్పుడు ఇవాళ ఎంతో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు చూసి దీని విధంగా ఆలోచించి మీ ఎక్స్పర్ట్స్ ఏంది ఉందో ఆ అడ్వైజర్స్ అంటే ఈ రోజులల్లో క్యాబినెట్ ర్యాంక్ సార్ వాళ్ళది, పెద్ద వాళ్ళు మంచిగా చదువుకున్నాం, మరి ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు సార్. ఇది పద్ధతి కాదని చెప్పాలి వాళ్ళు అడ్వైజర్స్. మరి మిమ్మల్ని ఎట్లా డైవర్షన్ చేసిండ్లో, మిమ్మల్ని ముందుకు పోమని ఎట్లా చేసిండ్లో, ఆ మూసినది ఓటు పెట్టుకున్నారు, హైడ్రా అని ఓటు పెట్టుకున్నారు, అవి కరెక్ట్ కానే కదా. నీ మూసినది చేసుకో, ఎవడు వద్దంటలేడు, కానీ ఇల్లు గుళ్ళో కొట్టేదే బాగలేదు. కాబట్టి నువ్వు మూసి పునర్జీవం అని చేస్తానంటున్నావు. నల్గొండలోకి మంచి నీళ్ళు పంపిస్తాను వద్దానా మేమేమన్నా? మూసినది వాళ్ళు ఎవరన్నా కట్టలేసిండ్లా నీళ్ళు పోకుండా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పునర్జీవం బ్రహ్మాండంగా చేసుకో, అవసరం అనుకుంటే మేము సహాయం చేస్తాం, మేము వాళ్ళ కూలోళ్ళతో పాటు మేము కూడా వస్తాం, అది చేసుకోండి. కానీ నాకు ఇంత భూమి కావాలి, నాకు 1 కిలోమీటర్ ఇక్కడో కిలోమీటర్ అక్కడో కిలోమీటర్ ఇస్తా అంటే అయ్యే పని కాదు సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఇల్లు వదిలిపెట్టి మేము పోము, మా ప్రాణాలు మా ఇళ్ళల్లో పోయినా కానీ మేము పోము. మీరు అనుకుంటున్నారు నా ఏం అనుకుంటున్నాడు, మీ ఏం కాదు, మా ఏం ఏంటి, మా ఏం మా ఇళ్ళల్లో ఉండాలనే ఏమే. నువ్వైతే ఎట్లా 4 ఏళ్ళ నుండి 3 ఏళ్ళ నుండి వెళ్ళిపోయేటోని, కానీ మేము గత 60-50 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా ఏమో నా ఇంట్లోనే నేను చనిపోవాలనుకుంటాను సార్. నాకు 70 ఏళ్ళు ఇప్పుడు. నేను ఎక్కడో నువ్వు రెండు అది డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అక్కడ పోతానా? 50 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉండి నాది 2 కోట్ల రూపాయల ఆస్తి. నేను రిటైర్మెంట్ అయినాక కట్టుకున్న పని, నేను 2 డబుల్ బెడ్రూమ్ నుండి అని అంటే నేను ఎట్లా పోతాను? నా ఏమేంటి, నా ఇంట్లోనే నేను కష్టపడి కట్టుకున్నా, నా ఇంట్లోనే చనిపోవాలని కోరికుంటుంది నాకు. నీకు నేను 4 నెలలు కాలేదు 11 నెలలు కాలేదు, నా ఏం నేను మూసినదే అది చేసుకుంటా పోతా అంటే అది కరెక్ట్ కాదు. చేసుకో, నిన్ను ఎవ్వడు వద్దంటే అలానే బ్యూటిఫికేషన్ కానీ ఏది మూసినది పునర్జీవం కానీ ఎన్నో చేయనీకి ఆస్కారం ఉంది, చాలా పెద్దగా ఉన్నది. ఇప్పుడు థేమ్స్ అని ఉన్నదండి, ఆ థేమ్స్ ఎంత ఉన్నది, ఆడ ఒక్క ఇల్లు కూడా కొట్టుకుంటూ చేశారు సార్. థేమ్స్లో ఒక్క ఇల్లు కూడా కొట్టి అక్కడి నుంచి మేము సమాచారం తీసుకున్నాం. ఇక్కడ సియోలని పోయినారు, అదేంది ఊపుకుంటూ పోయిన ఆడ ఏముంది 10 కిలోమీటర్లదే అది డెవలప్మెంట్ చేసిండ్రు. ఇక్కడ 55 కిలోమీటర్లు ఉన్నది, అక్కడ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బాపుఘట్ నుంచి చేసుకుంటా అనుకుంటున్నావు, చేసుకోండి. అక్కడ మంచిగా నువ్వు బుర్జు కట్టుకుంటావో, లేకుంటే థేమ్స్ కడుతావో, లేకుంటే సియోలు కడుతావో, బ్రహ్మాండంగా కట్టుకోండి. ఇప్పుడు టూరిజం స్పాట్ అది. బయట నుంచి వచ్చేటోళ్ళు ఏం చేస్తారు, లక్షల రూపాయలు జేబులు పెట్టుకొని, డాలర్ల జేబులు పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి వస్తారు. నువ్వు 10 కిలోమీటర్ల దూరం కట్టుకున్నా హ్యాపీగా పోతాడు వాడు అక్కడికి. కానీ నువ్వు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళని మొత్తం ఇళ్ళని గులగొట్టిపోతావు అంటే అది కరెక్ట్ కాదు అది. కాబట్టి మన ప్రజల కోసం కూడా ఆలోచించుకోండి. మీకు అవసరం అనుకున్నప్పుడు మీ అడ్వైజర్స్ని ఆలోచించండి. సార్ నేను ఇది చేస్తూ ఉన్నా కరెక్టా కాదని ఆలోచించుకోండి. మీ సొంత నిర్ణయాలు మాత్రం
ప్రజల మీద వినియోగించకండి. అది మాది. మా ఇళ్ళలో మాత్రం పోం మేము. మాకు ఎట్టుబడి మా ఇళ్ళలోనే మేము చనిపోవాలని ఉంటుంది, మా ఇళ్ళల్లోనే మేము ఉండాలనిపిస్తుంది. నువ్వు మన్మంతోటి ఆడుకుంటున్నావు ఇవాళ చిన్న పిల్లగానితో, మరి మేము మా మన్మలతోటి ఆడుకోవద్దా మా ఇళ్ళల్లో? ఎక్కడ నువ్వు పోయి ఎక్కడుంటామండి? ఇప్పుడు నాకు 70 years, మాకు యాక్చువల్గా వారం ఓ రకంగా మాకు డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. మరి ఎక్కడనో అడవిలో తీసుకుపోయి ఇస్తా అంటే ఏ డాక్టర్ దగ్గరికి పోతాం ఆ టైంలో? అది కాదు. కాబట్టి మీరు ఇవన్నీ మానవీయ కోణంతో ఆలోచించండి. ప్రజలు ఇంపార్టెంట్గా మానవీయ కోణంతో ఆలోచించి అందరిని కూడా ఇబ్బంది పట్టకుండా నువ్వు గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేసుకోండి. నీవు అంటే మాకు ప్రేమనే. మాకు ఎవరైతే ఏంది, మాకు సీఎం ఉంటే చాలు. ఆ సీఎం ఏంది, మాకు మంచి పనులు చేయాలి అంతే. ఆ చెడ్డ పనులు చేయకుండా ఉండాలి. మంచి పనులు చేసి మమ్మలను జాగ్రత్తగా చూసుకుంటే మీకే వేస్తాం ఓట్లు, మీరే ఉంటారు. కాకుంటే మీరు సరిగా చేయకుంటే ఇంకా అది మీకు తెలిసిన విషయమే. ఆ 10 ఏళ్ళు చేసిన కేసీఆర్నే పీక్ పడేశారు. నిన్నెంతసేపు పీక్ పడేసేది? కాబట్టి ఇది పద్ధతి కాదు సార్. కాబట్టి మీరు మాత్రము తప్పకుండా ఇవన్నీ ఆలోచించి ప్రజల మేలు కోరి మీరు ముందుకు వెళ్ళండి. అది నా విజ్ఞత. సీఎంకు నేను ధన్యవాదాలు తెలిపి మా మూసీ నది బాధితులని అందరినీ కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండి నీ మూసీ నదిని నల్గొండోళ్ళకి ఇస్తాను శపథం చేశావు. బ్రహ్మాండంగా చేయండి. ఆ కూరలు, ఆకుకూరలు, వడ్లు అన్ని బ్రహ్మాండంగా వండిమని చెప్పండి. అది మేము మా కాలనీ మా మూసీ నది బాధితుల తరపున మీకు 1001 దండాలు పెట్టి చెప్తున్నాను.